సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి వెలుగులుంటాయి. ఎన్నో విషాదగాథలు ఉంటాయి. వారిలో కొందరి జీవితాలు ఎంతో మందికి పాఠాలు నేర్పుతాయి. కెరీర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడు అభిమానుల చేత బ్రహ్మరథం పట్టించుకున్న వారి జీవితంలో పాడె మోసేందుకు ఆ నలుగురు కూడా లేని విషాదాంతాలు కూడా ఉంటాయి. అలాంటి జీవితమే తెలుగు చిత్రసీమలో తొలి కామెడీ స్టార్ కె శివరావు గారిది. స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన చివరికి ఓ రైల్వే స్టేషన్లో అనాథగా చనిపోతే 3 రోజుల తర్వాత ఓ కారు డిక్కీలో ఆయన బాడీని తీసుకెళ్లి దహనం చేసిన సందర్భం తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తాయి. సినీ పరిశ్రమలో ఆయన ద్వారా సాయం పొందిన వారు చాలా మందే ఉన్నారు. ఆయన చేసిన దాన ధర్మాలు కూడా అన్నీ ఇన్ని కావు. అయినా ఎవరికీ రాకూడని పరిస్థితి ఎదుర్కొన్నారు శివరావు గారు. ఫిబ్రవరి 24న ఆయన వర్ధంతి. ఆయన మరణించి 58 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో శివరావు గారి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. కె శివరావు గారి పూర్తి పేరు కస్తూరి శివరావు గారు. 1913లో మార్చి 6న కాకినాడలో జన్మించారు. తండ్రి స్కూల్ మాస్టర్. కుమారుణ్ణి చదివించాలని, బారిస్టర్ చేయాలని తండ్రి అనుకునేవారు. అయితే శివరావు గారు మాత్రం చిన్నతనం నుండే అల్లరి చేసేవారు. తనకు నచ్చిందే చేసేవారు. స్కూల్ అయిపోయాక సంగీతం, హార్మోనియం క్లాసులకు పంపిస్తే కనీసం అల్లరైనా తగ్గుతుందని అనుకున్న తండ్రి శివరావు గారిని క్లాసులకు పంపించారు. ఆ క్లాసులకు నాటకాలు వేసేవారు కూడా వచ్చేవారు. అక్కడే వారితో పరిచయమైంది. నాటకాలపై ఆసక్తి ఏర్పడింది. చదువుపై ఆసక్తి తగ్గింది. పౌరాణిక నాటకాల్లోని పద్యాలు, పాటలు అనర్గళంగా చెప్పేవారు శివరావు గారు. చక్కని గొంతుతో పాటు అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకునేవారు. స్పాంటేనియస్గా కామెడీ డైలాగ్స్ పంచ్ల రూపంలో వచ్చేవి. అయితే తండ్రి గారికి మాత్రం అవి నచ్చేవి కాదు. దీంతో విజయవాడలో అప్పట్లో అకౌంటెంట్ వద్ద గుమాస్తాగా పెట్టారు. ఆ ఉద్యోగం కొన్నాళ్ళు చేసి మళ్ళీ కాకినాడకు తిరిగొచ్చేశారు. ఇలాగే ఉంటే కుమారుడి జీవితం ఏమైపోతుందన్న ఉద్దేశం తండ్రికి ఉండేది. సినిమాలంటే శివరావు గారికి ఇష్టమే కాబట్టి కనీసం థియేటర్లో ఉద్యోగం చేస్తే నాటకాల కోసం తిరుగుళ్ళు తగ్గి ఇంటి పట్టునే ఉంటాడని భావించి కాకినాడలోని ఓ థియేటర్లో టికెట్లు ఇచ్చే ఉద్యోగంలో చేర్చారు. అక్కడ పనిచేస్తూనే ఎగ్జామ్ రాసి అసిస్టెంట్ ప్రొజెక్టర్ ఆపరేటర్గా మారారు. కొన్నాళ్ళ తర్వాత ప్రొజెక్టర్ ఆపరేటర్ అయ్యారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే కామెడీ ట్రాక్తో గ్రామ్ఫోన్ రికార్డులను అందించారు. అయితే అక్కడ జరిగిన ఓ ఘటన కస్తూరి శివరావు గారి జీవితాన్ని మార్చేసింది. ఆయన ప్రొజెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తున్న రోజుల్లో అక్కడి థియేటర్లో ఓ ఇంగ్లీష్ మూవీ ఆడించారు. ఆ రోజుల్లో అది స్పైసీ సినిమా. అందులో ఇంగ్లీష్ హీరోయిన్ ఓ సీన్లో స్లీవ్లెస్లో వీపు చూపిస్తూ కనిపిస్తుంది. అయితే చాలామంది ఆమెను ముందు నుండి చూడాలనే ఉద్దేశంతో థియేటర్ నుండి బయటకు వచ్చి ఆపోజిట్ సైడ్ పరిగెత్తారు. అలా పరిగెత్తిన వారిలో థియేటర్ యజమానికి దగ్గర బంధువు కూడా ఉన్నారు. అయితే వారు వెళ్లేలోగా సీన్ మారింది. దీంతో ప్రొజెక్టర్ ఆపరేటర్గా ఉన్న శివరావు గారు ఉద్దేశపూర్వకంగానే సీన్ మార్చారని, తమకు ఆ అమ్మాయిని చూపించలేదని సదరు బంధువు థియేటర్ ఓనర్కి కంప్లైంట్ చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, ఆ సినిమానే అలా ఉందని శివరావు గారు చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ కంప్లైంట్ కారణంగా ఆ ఉద్యోగంలో నుండి తీసేయడంతో మళ్లీ ఇంటికి వచ్చారు శివరావు గారు. అయితే శివరావు గారి తండ్రి మాత్రం తన కుమారుడు చదువుకోవాలని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని, ఎలాగైనా దారిలో పెట్టాలని అనుకునేవారు. ఆ టైంలోనే ఓ రోజు కాకినాడకు వచ్చిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సి పుల్లయ్య గారిని తెలిసిన వారి ద్వారా కలిసి తమ కుమారుడి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన శివరావు గారిని మందలించేందుకు పిలిపించారు. అప్పటికే శివరావు గారికి నాటకాల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇక శివరావు గారి మాట తీరు, ఆయన సమాధానం చెప్పే తీరు చూసిన పుల్లయ్య గారు సినిమాల్లోకి వస్తావా అని అడిగారట. అనుకోని అవకాశం తనకు రావడంతో సరేనన్నారు శివరావు గారు. తాను కబురు పెట్టినప్పుడు రావాలని చెప్పారు పుల్లయ్య గారు. అలా కలకత్తాకు బయలుదేరారు. అప్పట్లో కలకత్తాలోనే సినీ పరిశ్రమ ఉండేది. ఆ టైంలో మూకీ చిత్రాలే ఎక్కువగా ఉండడంతో వాటికి వ్యాఖ్యానం చెప్పే అవకాశం వచ్చింది. నాటకాల్లో మంచి పేరు తెచ్చుకోవడం, మూకీ చిత్రాలకు వ్యాఖ్యానం చేసే గొంతు బాగుండడంతో సినిమా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. పలు సినిమాలకు వ్యాఖ్యాతగా చేశారు. ప్రముఖ నిర్మాత కె రాఘవ్ గారు అప్పట్లో శివరావు గారికి సహాయకుడిగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత సౌత్ ఇండియా మూవీ ఇండస్ట్రీ మద్రాస్కు వచ్చేసింది. ఇక శివరావు గారు 1939లో వచ్చిన వర విక్రయం సినిమాలో మొదటిసారిగా చిన్న పాత్రలో నటించారు. సి పుల్లయ్య గారి డైరెక్షన్లో పుష్పవల్లి, సీనియర్ శ్రీరంజని, భానుమతి తదితరులు నటించిన ఈ మూవీ హిట్ అయింది. 1941లో వచ్చిన చూడామణి సినిమాలో మంగలి శాస్త్రి పాత్రలో హాస్యాన్ని పండించారు.
ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ఆయన కెరీర్ని మలుపు తిప్పిన సినిమా స్వర్గసీమ. బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో భానుమతి గారు, జయమ్మ గారు, చిత్తూరు నాగయ్య గారు, ముదిగొండ లింగమూర్తి గారు తదితరులు ఈ మూవీలో నటించారు. ఈ సినిమాకు సంగీతం అందించిన వారిలో ఒకరు చిత్తూరు నాగయ్య గారు. ఘంటసాల గారు సినీ నేపథ్య గాయకుడిగా వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో ఓ నాటక సంస్థకు మేనేజర్ పాత్రలో పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివరావు గారు. ఆ సినిమా తర్వాత శివరావు గారికి తొలితరం కామెడీ స్టార్గా గుర్తింపు తెచ్చిన సినిమా బాలరాజు. 1948లో ఘంటసాల బలరామయ్య గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వరలక్ష్మి గారు, అంజనీదేవి గారు నటించారు. ఈ మూవీలో తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు శివరావు గారు. తెలుగు చిత్రసీమలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఫస్ట్ మూవీ కూడా అదే. ఈ మూవీలో ఏఎన్ఆర్ గారి నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో శివరావు గారి యలమంద పాత్రకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఈ మూవీ 100 డేస్ ఫంక్షన్కి తన్ను చూసేందుకు వచ్చిన వారి కంటే కూడా శివరావు గారిని చూసేందుకు వచ్చిన వారే ఎక్కువని ఏఎన్ఆర్ గారు అప్పట్లో వ్యాఖ్యానించేవారట. అంటే శివరావు గారికి అంత క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఒకే ఏడాదిలో గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 1949లో కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన గుణసుందరి కథలో హీరోగా అవలక్షణాలు కలిగిన ముసలి వ్యక్తిగా, పరాక్రమం కలిగిన రాకుమారుడిగా నటించి అందరికీ ఆప్తుడయ్యారు. ఆ సినిమాలో ఓహోరే బ్రహ్మదేవుడా, చిటి తాళం వేసినంటే అనే 2 పాటలు పాడారు కూడా. ఈ మూవీలోనే ఆయన గిడిగిడి అనే ఊతపదం వాడారు. అప్పట్లో అన్ని చోట్ల ఆ పదం చాలా పాపులర్ అయింది. ఇక ఆయన నటించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. 1950లో నిర్మాతగా మారారు. ఏఎన్ఆర్ గారితో పరమానందయ్య శిష్యులు సినిమా నిర్మించి ఆయనే డైరెక్షన్ చేశారు. హీరోయిన్ గిరిజను చిత్రసీమకు పరిచయం చేశారు కూడా. ఆ సినిమా టైంలో ఓ తమాషా ఘటన కూడా జరిగింది. ఓ సీన్ కోసం తీసుకొచ్చిన గాడిద షూటింగ్ టైంకి నిద్రపోయింది. దాని యజమాని లేపినా అది లెగవలేదు. యూనిట్లోని వారు ట్రై చేసినా లెగవలేదు. చివరిగా నిర్మాత, డైరెక్టర్గా ఉన్న కస్తూరి శివరావు గారు ఆ గాడిద దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పగానే అది లేచింది. సినిమా షూటింగ్ జరిగింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ రోజు షూటింగ్ అయ్యాక అక్కడే ఉన్న సీనియర్ నటులు ఒక ఆయన శివరావు గారితో మాట్లాడుతూ, మీరు గాడిద చెవిలో ఏం చెప్పారు అని అడిగితే శివరావు గారు స్పందిస్తూ, నేనేం ప్రత్యేకంగా చెప్పలేదు, లే బాబు నీకు పుణ్యం ఉంటుంది అన్నానంతే. డబ్బులిచ్చేది నేనేనని దానికి కూడా తెలిసిపోయినట్లుంది, అందుకే నా మాట విని లేచింది అని సమాధానమిచ్చారట. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడు చలాకీగా అందరినీ నవ్వుతూ ఉండేవారు శివరావు గారు. ఆయన నటించిన సినిమాల్లో స్వప్న సుందరి, మంత్రదండం, స్త్రీ సాహసం, ప్రేమ, ఇద్దరు పెళ్ళాలు, పాండురంగ మహత్యం, దొంగలున్నారు జాగ్రత్త, అప్పు చేసి పప్పుకుడు, రాజమకుటం, సీతారామ కళ్యాణం, ముగ్గురు మరాఠీలు, మాయలమారి ప్రముఖమైనవి. ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. కస్తూరి శివరావు గారు నటించిన చివరి సినిమా మాయలమారి. ఇక కస్తూరి శివరావు గారి లైఫ్ విషయానికి వస్తే కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో శివరావు గారి ఇల్లంతా యువకులతో నిండిపోయేది. ఆ టైంలో సినిమా అవకాశాల కోసం మద్రాసుకు వచ్చిన తెలుగువారిలో చాలామంది శివరావు గారి ఇంటికే వెళ్ళేవారు. వారికి సినిమా అవకాశాలు వచ్చే వరకు ఆయనే విడిది కల్పించేవారు. తనకు అనుకోకుండా ఛాన్స్ వచ్చిందని, అందరికీ అలాంటి అవకాశం రాదని, వారు ఇబ్బంది పడకూడదని భావించేవారు. ఆయనకు ఒక్కో మూవీకి అప్పట్లోనే రెమ్యునరేషన్ మినిమం 25,000కు పైగా ఉండేదంటే మామూలు విషయం కాదు. అప్పటి లెక్కల ప్రకారం బేడకు 2 కిలోల బియ్యం అమ్మేవారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం 25 రూపాయలు ఉండేది. అలాంటి టైంలో 25,000 రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఆయన స్క్రీన్పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నవ్వేవారు. అందుకే నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. వరుసగా సినిమాలు చేతిలో ఉండడంతో డబ్బులు విపరీతంగా వచ్చేవి. శివరావు గారు పన్నీటితో స్నానం చేసేవారని కూడా చెబుతారు. అప్పట్లో తమిళ, తెలుగు సినిమా నటులకు, నిర్మాతలకు కూడా లేని ఖరీదైన వ్యూ కార్ శివరావు గారికి ఉండేది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మొత్తం 3కి మాత్రమే ఆ కారు ఉండేది. మద్రాస్ పాండీ బజార్లో ఆ కారు వస్తుందంటే అది శివరావు గారి కారేనని గుర్తుపట్టి అభిమానులు ఎగబడేవారు. ఓ సినిమా షూటింగ్కి ఆయన రాజమండ్రి వస్తే ఆయన చూసేందుకు ట్రైన్ను ఆపేశారు కూడా. ఇక చాలా మంది సీనియర్ నటులు కూడా షూటింగ్ అయ్యాక ఆ కారు పక్కన నిల్చుని ఫోటోలు దిగేవారు. అంత స్టార్డమ్ వచ్చినా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ గా ఉండేవారు శివరావు గారు. ఏ ఆర్టిస్ట్ కూడా తిండి కోసం కంటతడి పెట్టకూడదని భావించేవారు. తాను ఇంటి నుండి షూటింగ్కి వచ్చేటప్పుడు నోట్ల కట్టలు జేబులో పెట్టుకుని వచ్చేవారు. సినిమాల్లో పనిచేసే కార్మికులకు, కొత్త నటులకు అవి ఇచ్చేవారు.
భూములు కొన్నా అవి కూడా దానం చేసేశారు. కానీ సినిమాలు చేతిలో ఉండడంతో ఆయనకు పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ ఆయన నిర్మించిన పరమానందయ్య శిష్యులు సినిమా భారీగా నష్టం మిగిల్చింది. అదే టైంలో ఓ నటితో సన్నిహితంగా ఉండేవారని చెబుతారు. శివరావు గారు చేస్తున్న దాన ధర్మాలను ఆ నటి ప్రశ్నించడంతో పాటు మీలో మార్పు వస్తేనే మీతో సన్నిహితంగా ఉంటానని చెప్పారట. అయితే శివరావు గారు మారకపోవడంతో ఆమె దూరం జరిగారు. ఓవైపు ఆ సినిమా నష్టాలు, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు మరోవైపు ఉండడంతో ఒత్తిడి ఎదుర్కొన్నారు. అప్పటి వరకు సిగరెట్ తాగే అలవాటు గాని, మద్యం తాగే అలవాటు గాని లేని శివరావు గారు క్రమేణా మద్యానికి బానిసయ్యారు. సినిమా కారణంగా కొన్ని ఆస్తులు అమ్మేశారు. ఇక 1953లో చెన్నైలోని బుజుల్లా రోడ్లో ఆయన ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్మకానికి పెడతానని ఓ నిర్మాతతో చెప్పారట. అయితే ఆ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు అలాంటి నటుడు ఇంటిని అమ్ముకునే పరిస్థితి రావడం బాధాకరమని చెప్పడంతో పాటు శివరావు గారితో మాట్లాడారు. వేరే వారికి ఆ ఇల్లు ఇవ్వవద్దని తానే తీసుకుంటానని చెప్పారట. అప్పట్లో మార్కెట్ రేటు కంటే దాదాపు రెండింతలు చెల్లించి ఆ ఇంటిని కొనుక్కున్నారు ఎన్టీఆర్ గారు. ఆ టైంలో ఆయన శివరావు గారికి మరో మాట కూడా ఇచ్చారట. బ్రదర్, మళ్ళీ మీరు పూర్వవైభవం సాధిస్తే ఈ ఇల్లు మీకే ఇచ్చేస్తాను. కానీ మీరు మారాలి, మళ్ళీ బాగా నటించాలి అన్నారట. కానీ శివరావు గారిలో మార్పు రాకపోగా పరిస్థితి మరింత దిగజారింది. మద్యానికి మరింత బానిసయ్యారు. కార్లు, బంగ్లాలు, భూములు అమ్మేసుకున్నారు. అంతకుముందు ఆయన ఇంటి ముందు పదుల సంఖ్యలో కార్లుండేవి. కనీసం 2 నిమిషాలు సినిమాల్లో కనిపిస్తే చాలు అనుకునేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు చిన్న పాత్ర దొరికినా చాలు అనుకునే పరిస్థితికి వెళ్లారు శివరావు గారు. కారు, ఇల్లు అమ్మేశాక పాండి బజార్లోనే సైకిల్పై తిరిగేవారు. ఓ సందర్భంలో విలేకరులు అదే అంశంపై ప్రశ్నిస్తే, మొదటి రోజుల్లో మద్రాసులో సైకిల్పై తిరిగేవాడిని, తరువాత కార్ల మీద తిరిగాను, ఇప్పుడు మళ్ళీ సైకిల్ వచ్చింది. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటి పేరు కస్తూరివారు, ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు అని తన దుస్థితి మీద తానే జోకులు వేసుకునేవారు కస్తూరి శివరావు గారు. ఇక శివరావు గారి పరిస్థితి చూసి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కొన్ని సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు, ఇప్పించారు. అయితే శివరావు గారు మద్యం తాగి షూటింగ్కి రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఆయన మాత్రం ఎవరిని ఛాన్స్లు అడిగేవారు కాదు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ నాటకరంగం వైపు మళ్లారు. ఆ టైంలోనే కొత్త తరం నటులు కామెడీ పాత్రలో గుర్తింపు తెచ్చుకోవడంతో అవకాశాలు మరింత చేజారాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింది. అయినా నాటకాలు వేసేందుకు వెళ్లేవారు. నటుడిగా మంచి ఎక్స్ప్రెషన్స్తో కనిపించిన శివరావు గారు చిక్కి శల్యమైపోయారు. గుర్తుపట్టని విధంగా మారిపోయారు. ఆయన పరిస్థితి గురించి ఎవరైనా ప్రస్తావిస్తే, మీరు అలా ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదు. ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే. అలాంటి జీవితమే నటులది కూడా. అందుకే సినిమా నటీనటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేను ఆత్మాభిమానం ఉన్నవాడినే, అయితేనేం జీవితంలో ఎత్తుపల్లాలు సహజం అని మాట్లాడేవారట. అలాంటి శివరావు గారి మరణం మాత్రం అత్యంత విషాదమని చెప్పవచ్చు. 1966లో తెనాలిలో ఓ నాటకం వేసేందుకు వెళ్లి వస్తూ తెనాలి రైల్వే స్టేషన్లో ఓ బల్లపై పడుకున్నారు. తెల్లారాక కూడా ఆయనలో చలనం లేకపోవడంతో రైల్వే అధికారులు వచ్చి చూశారు. అప్పటికే చనిపోయారు. ఆయన్ను వారు గుర్తుపట్టలేదు. దీంతో అనాథ శవంగా భావించారు. అయితే అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు ఆయన్ను గుర్తించి ఆయనే స్టార్ నటుడు శివరావు గారు అని చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ఆయనకు వివాహం కాలేదు. ఆయన పర్సనల్ విషయాలు కూడా ఎవరికీ తెలిసేవి కాదు. ఆయన చనిపోయాడన్న విషయం తెలుసుకున్న స్టేజీ కళాకారుడు వెంకట్రామయ్య గారు అక్కడకు చేరుకుని శివరావు గారి శవాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన అంత్యక్రియల కోసం శవాన్ని మద్రాసుకు తీసుకెళ్లేందుకు ఓ కారును మాట్లాడారు. అయితే అప్పటికే 2 రోజులైన కారణంగా ఆ శవాన్ని తన కారులో తీసుకెళ్తే తన కారును ఇక ఎవరూ ఎక్కరని ఆ కార్ డ్రైవర్ చెప్పాడు. అతనే కాకుండా ఇతర కార్ల వారు కూడా అదే సమాధానం చెప్పడంతో ఓ కార్ డ్రైవర్ని బతిమలాడి ఒప్పించారు. అలా ఆయన డెడ్ బాడీని కార్ డిక్కీలో వేసుకుని బయలుదేరారు. మార్గ మధ్యంలో ఆ కార్ రిపేర్ వచ్చి మరో రోజు ఆలస్యమైంది. అంటే ఆయన చనిపోయాక 3 రోజులకు బాడీ గ్రామానికి చేరింది. తీరా ఊరు వెళ్ళాక ఆయనకు సంబంధించిన వారు ఎవరూ అందుబాటులో లేరు. సమాచారం కూడా లేదు. ఆయన అంత్యక్రియలు చేసేందుకు, పాడె మూసేందుకు కూడా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈ 4గురిని డబ్బులిచ్చి మరీ పిలవాల్సి వచ్చింది. ఈలోగా ప్రముఖ నటులైన రావి కొండలరావు గారితో పాటు మరో 5గురు పరిచయస్తులు అక్కడకు చేరారు. మొత్తం 10 మంది కలిసి ఆయన అంత్యక్రియలు చేశారు. మొత్తం మీద నిజ జీవితంలో ఎంతో మందిని ఆదుకుని, ఎంతో మందిని తన హాస్యంతో ఆనందింపజేసిన శివరావు గారి చివరి చూపుకు చాలా మంది నటులు రాలేదు. ఆయన చనిపోయాడన్న సమాచారం లేకనో, లేక స్టార్డమ్ లేదనో, లేక గ్లామర్ లేదనో, కారణం ఏదైనా కావచ్చు. కానీ నటుడిగా లెక్క పెట్టలేనంత డబ్బు, తొలి కామెడీ స్టార్గా ఎనలేని
ఖ్యాతిని సంపాదించుకున్న శివరావు గారి మరణం మాత్రం అత్యంత విషాదమని చెప్పవచ్చు. అదే టైంలో చాలామందికి కనువిప్పు అని కూడా చెప్పవచ్చు. ఇవి తొలితరం కామెడీ స్టార్ శివరావు గారికి సంబంధించిన అంశాలు.